గత 5 ఏళ్ల పాటు వైసీపీ పాలనలో జనం ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో మాట్లాడిన సీఎం చంద్రబాబు గత వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, ఆ దారుణాలను ప్రజలు వెంటనే తెలుసుకుని కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సంధ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు పర్యటన సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఆయన ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గడపడం జరిగింది. ప్రజల మధ్య ఆయన అంతా కూడా ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. 10 సూత్రాలకు సంబంధించి ఎగ్జిబిషన్ లో పాల్గొన్నారు. అనేక అంశాలపై తన అభిప్రాయాలు అయితే నిర్మోహమాటంగా చెప్పారు. ఓ పక్క ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తూనే కార్యకర్తల సంక్షేమం కూడా చూసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా స్థానిక నేతలు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారంతా కూడా కార్యకర్తలను పట్టించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ఒక రకంగా థామస్ అనే ఎమ్మెల్యేకి కొంత చురకలు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా మీరు అందుబాటులో ఉండాలి, కార్యకర్తలే నాకు ముఖ్యమని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే 2014 సమయంలో కూడా కొంత ప్రజలు గందరగోళ పరిస్థితి, రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా కార్యకర్తలు అండగా నిలబడి గెలిపించారు. ఆ తర్వాత కొన్ని ఇబ్బందికర పరిస్థితుల తర్వాత గత 5 సంవత్సరాలుగా అనేక కేసులు పెట్టించుకున్నారు. కార్యకర్తలు రక్తం ఓడి ప్రాణాలకు తెగించి పార్టీని కాపాడుకున్నారు. వారందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిపై ఉందని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. గత ఏదైతే 5 సంవత్సరాలుగా ప్రజలు ఎంతో దీనావస్థలో ఉన్నారో కానీ నిన్న పెట్టిన బడ్జెట్ తో వారి ఆనందం అయితే మనకి కనిపిస్తుంది. ఇదే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మే నెలలో ఏదైతే తల్లికి వందన కార్యక్రమం చేపడతాం, జూన్ నుంచి డిఎస్సిలో ఏదైతే టీచర్ల ఎంపిక ఏదైతే టీచర్లను నియమించబోతున్నాం, అదేవిధంగా ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయబోతున్నాం. ఉగాదికి P4 కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయబోతున్నామని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఏదైనా పెన్షన్ల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగా పెంచింది, ఏదైతే గతంలో తక్కువ పింఛన్ నుంచి టీడీపీ హయాంలోనే దాదాపు 3,000 దాటి 4,000 పింఛన్లు ఇచ్చిన ఘనత టీడీపీ అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది. సంధ్య, రైట్ రవిచంద్.